నాకు ఇప్పుడు బొమ్మ కనబడింది. అంటే పక్కింట్లో నుంచి ధాన్యం గింజ లాగేసి ఉమ్, మీ ఇంటి వైపు చల్లుకొని ఉమ్, ఆ వచ్చిన కోడిని ఆత్మహత్యగా పరిగణించి ఆ, అది చచ్చిపోయింది కదా అని చెప్పి మీరు పకోడిగా తినేసి ఆ. ఇలా మొత్తానికి ఈదులో ఉన్న కోలన్నిటికి మొత్తం మామ అనిపించేస్తున్నారు. ఈదులో ఉన్న ఈ ఈదులో ఉన్న కోలన్నిటికి మొత్తం తినేస్తున్నారు. ఎలా అండి అసలు అలా? ఆ, అది నిజంగా మీ బుర్రే అండి. ఇదంతా పక్కన పెట్టను కానీ ఉమ్. నాకు తెలిసి ఎక్కువగా మీ పక్కంటోళ్ళకి మీకు ఏమైనా గొడవలు అయ్యేవా? ఎప్పుడు గొడవలు అవుతూనే ఉండేయండి. అర్థమైంది. ఉమ్. నాకు తెలిసి గొడవలు నీకు ఒరే దొంగ పెట్టే మొఖమోడా అని మీకు ఎవరైనా అన్నారా? ఎప్పుడు అలాగే అనేవాళ్ళండి. ఓ, ఆ, నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే కంపల్సరీ మీరు చేసే పని అది కాబట్టి 6 గంటల్లో తప్పు లేదని మీకు ఏ రోజున అనిపించిందా? కానీ అలాంటివి నేను పట్టించుకోనండి. పోన్లే వాళ్ళ పాపన వాళ్ళే పోతారని వదిలేస్తాను అంతే. రాజుగారు వాళ్ళు కోల్పోతున్నారు కదండి ఈ పాపానికి. సర్లేండి, తర్వాత చెప్తా. ఆ, అది కాదు సార్. ఉమ్, ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ కోసం మీరు ఇందాక మాట్లాడారు కదా, ఉమ్, ఇప్పుడు మెట్ల దగ్గర. ఉమ్, ఉమ్, ఉమ్. సో అసలు ఈ టాపిక్ దీనికోసం అసలు ఎందుకు వచ్చారు ఏంటి ముందు ఆ విషయం చెప్పండి సార్. చెప్తానండి. ఆ, ఏమండి మీకు జ్వరం వస్తుందా? నాకేంటి సార్, ఎవరికైనా జ్వరం వస్తుంది సార్. జ్వరం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అయితే ఏం చేస్తారు సార్, ఒక మాత్ర వేసుకుని పడుకుంటాం. వేస్తారు కదా టాబ్లెట్. ఆ, అలాగే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కోళ్ళకు కూడా ఏదైనా టాబ్లెట్ ఇచ్చి తగ్గించేయాలి. అంతేగాని కోళ్ళని తినొద్దు అని చెప్తారా? కోళ్ళకి టాబ్లెట్ ఇచ్చి తగ్గించాలా? ఆ, అంటే ఇప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు మనం టాబ్లెట్ వేసుకుంటాం. ఆ, అలాగే కోళ్ళకు కూడా జ్వరాలు వస్తాయండి. వాటికి కూడా జ్వరాలు వచ్చినప్పుడు ఏదో టాబ్లెట్ వేసి 2 రోజుల తర్వాత బాగున్నాక కోసుకుని తినేయాలి. ఎందుకలా? వైరస్ పోయిద్దండి. వైరస్ పోతేనే కదా కోసుకుని తినాలి. ఓహోహో, అంత మాత్రాన కోళ్ళని దూరం పెడతామా? అంటే నువ్వు మంచిగా తినడం కోసం ఆ కోడి యొక్క జ్వరం తగ్గించి హ్మ్. అప్పుడు తింటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అంతే. ఇదంతా పక్కన పెట్టు. ఇందాక కోడి కోసం నువ్వు వచ్చిందంటే కోడో రక్షిత రక్షిత అన్నావు. అంటే నువ్వేదో కోళ్ళని రక్షించేస్తున్నావు. నీ పేరు పక్షిరాజు అంటే నువ్వేదో కోళ్ళ మీద ప్రేమతో వచ్చావు అనుకున్నాను. నీ తిండికి ఇబ్బంది జరుగుతుందని నువ్వు వచ్చావు. పిచ్చ క్లారిటీగా ఉన్నావు కదా నువ్వు. ఇది సరే కానీ సార్, హ్మ్. అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎందుకు వచ్చింది? మీకు తెలుసా? అది మీకు తెలుసా? అది తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను సార్, తెలియక కదా అడిగాను. నాకు తెలుసు. ఆ, చాలా క్లియర్ గా చెప్తాను వినండి. రాజుగారు ఆ పకోడు సారీ ఆయన ముఖం మీద కొద్దిగా క్లోజ్ చేయండి. క్లియర్ గా చెప్తాను వినండి. క్లియర్గా చెప్పు. ఇప్పుడు కోళ్ళకు కూడా మనసు ఉంటదండి. ఆ, ఇప్పుడు మీ మీద ఎవరన్నా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే మీరు బాధపడతారా? బాధపడరా? ఎందుకు బాధపడండి సార్, 4 రోజులు ఇంట్లో నుంచి రాను ఏడ్చుకుని నేర్చుకుని ఇంట్లోనే ఉంటాను నేను. అలాగే కోళ్ళ జాతి మొత్తం బాధపడింది. కోళ్ళ చేత బాధపడిందా? అవును. ఎందుకు సార్? ఒక్క పాటతో కోయారే కోయరా కోయా కోయారే చందమామ కోయ్ కోయ్ కోన్ని కోయ్ 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 కోన్ని కోయ్ 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 కోన్ని కోయ్. సార్ ఆపండి. అసలు ఈ పాటకి ఆ మనస్తాపం గేట్ సార్ సంబంధం? సంబంధం ఉంది సార్, సంబంధం ఉంది. ఏం సంబంధం ఉందో చెప్పండి సార్. ఇప్పుడు నిన్ను కొయ్ 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 అంటే మీరు బాధపడతారా? బాధపడరా? బాధపడమంటే సార్ భయపడతాను సార్. అదే కదా మరి. కోన్ని కొయ్ 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 అంటే కోడి కూడా బాధపడింది సార్. కోళ్ళన్నీ కలిసి మనస్తాపం చెంది దాది అప్పుడు అందుకనే ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది సార్. ఊరి నాయన, బర్డ్ ఫ్లూ అందుకు వచ్చిందా? ఆ, ఈ విషయం తెలిస్తే ఆ బర్డ్ ఏమైపోద్దు. ఆ, ఆ, సరే సార్, మీ ఆవేదన నాకు అర్థమైంది. అయితే ఇంతకీ ఇప్పుడు ఏం చేయమంటారు? అర్జెంటుగా ఆ, ఈ పాట ఆ, కోళ్ళకి వినిపించకూడదు. ట్రాక్టర్లో ఇదే పాట, డీజేల్లో ఇదే పాట, ఇంట్లో ఇదే పాట, బాత్రూంలో కూడా ఇదే పాట. అంటే ఈ పాటని అస్సలు కోళ్ళ ముందు పెట్టకూడదు. అంటే ఏంటి ఇప్పుడు మీ ఉద్దేశం? ప్రతి కోడికెళ్ళి చెవులో దూది పెట్టమంటారా? అసలు కోళ్ళ ముందు ఈ పాట పెట్టకూడదు. ఓహో, అందుకే బర్డ్ ఫ్లూ వచ్చిందా? ఓహో, ఎస్, అందుకనే కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? పాప మీ విషయం తెలియక న్యూస్లో ఏవేవో రాసేస్తున్నారు సార్. అంటే ఎక్కడో కోడికి వచ్చింది ఆ వైరస్ ఇలా ఇలా సోకుతుందని. నాకు తెలిసి ఇది 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 కానీ బయటకు వచ్చింది అనుకోండి, ఇదే రాస్తారేమో. ఎస్, అందుకనే ఈ విషయం తెలియక చాలామంది డాక్టర్లు, చాలామంది సైంటిస్టులు ఈ బర్డ్ ఫ్లూ కోసం ఏదేదో పరిశోధన చేసేస్తున్నారు. ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా ఆవిర్భావం వచ్చింది, ఇంత చేస్తుంటే ఈయనేంటి సార్ చిటికలో చెప్పేశారు. ఇంత టాలెంటెడ్గా ఉన్నాడేంటి సార్? అదే కదా. నేను వజ్రం అండి.
ఏంటి మమ్మీ ఎవడీడు? సార్ నిజమనుకుంటున్నాడు సార్. రాజుగారు ఒక్క పాటతో బర్డ్ ఫ్లూ రావడం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు. ఆయన ఇంతకీ కోలు పాటలు వింటాయా? అసలు మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఇంద్ర సినిమాలో చిరంజీవి భూమికి నీళ్ళు ముద్దు పెట్టి గల్లు గల్లుమని పాట పాడంగానే వర్షం రాలేదా? అది సినిమా సార్. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కోడి కుక్కరుకో అంటుందా? అది నోరున్నట్టే కదా. ఆ, కోడికి కాళ్ళు ఉన్నాయి కదా, ఆ, రెక్కలు ఉన్నాయి కదా. ఆ. అలాగే అది కూడా ఉందండి. ఏది? అదే అదే ఏది? అయ్యో చెవులండి. ఇంకా నయం, పాముకి నాలుగు ఉంది కదా అని చెప్పేసి నువ్వు వండుకో టేస్ట్ ఉంది లేదు నాలుగు మీద చూడలేదు. ఇంకా హ్మ్. కోళ్ళకి చెవులు ఉన్నాయండి. అందుకే ఆ పాట విన్న కానించి అది మనస్తాపం చెంది అలా అయిపోయినాయండి కోళ్ళకి. అందుకే బర్డ్ ఫ్లూ వచ్చింది. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు తీవ్రంగా మనస్తాపం చెంది కోళ్ళకి ఇలా ఉందని చెప్పి యాక్చువల్గా ఇంతవరకు నువ్వు వచ్చి కోళ్ళని రక్షిస్తావు అనుకుని వచ్చావు అనుకున్నావు. కోళ్ళు అంతరించిపోతుంది ఆ బాధతో వచ్చావని అనుకున్నా. నాకు కోళ్ళు అంతరించిపోతుంది నీకు తినడానికి లేవని బాధతో నువ్వు వచ్చావు, అంతేనా? అంతే కదండి. అసలు ఆ కోడిని తినకపోతే ఎందుకండి చెప్పండి. అది సరే కానీ ఆ టీ షర్ట్ మీద ఇట్లా రెట్టలాగా ఉన్నాయి. ఎస్, కోడి రెట్లండి ఇవన్నీ. ఇవన్నీ కోళ్ళని నేను అలా హత్తుకున్నప్పుడు అంటే పరిగెడుతుంటే పట్టుకున్నప్పుడు అవి ఆ పెంట భయంతో ఆ పెంట అంటేసినట్టు ఉంది కదా. అవేనండి, ఇవన్నీ అవే. చూసారా ఎంత స్టైల్ గా ఉందో షర్ట్. ఇలా నడుస్తుంది. చాలా బాగుంది. వచ్చినప్పటి నుంచి కొడుతుంది, కాకపోతే అది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నీకు ఎంత ప్రేమ ఉందని. అదే అండి. సర్లే సరే, అంతా బాగుంది. రాజుగారు ఇంతకీ నేను మన ఎంత ఇచ్చాడు? ఆయన చెప్పడం నేను చెప్తా. చెప్పు. 15,000 ఇచ్చా. ఎంత ఇచ్చావు? 15,000. ఒక నిమిషం ఆగు. రాజుగారు నేను నాకు 10,000 కొట్టారు మీరు. ఓ అర్థమైంది, శాలరీ బేసా. సరే ఉంచండి. 15,000 ఇచ్చా కదా, సో మంచి కామెడీ బ్యాంక్తోనే మంచి కామెడీ టైంకి వచ్చినప్పుడు దీన్ని నేను వదిలేస్తాను. ఇంత సీరియస్ మ్యాటర్ ని కామెడీగా వేస్తానంటారా? ఒక్క నిమిషం ఆగండి సార్, ఇది నిజంగా కామెడీ మ్యాటర్ సార్. ఇది ఇప్పుడు ఈ ఉద్యమం కాస్త నా దగ్గర చేసావు, బయట ఎక్కడైనా చేసావు అనుకో, కోయ్ కోయ్ కోడిని కోయ్ అన్నట్టు కోడిని కోయరు, నిన్ను కోసేతారు. ఏంటిది? అదేలే పీక. ఓకే, చక్కగా ఇంటికి వెళ్ళిపో.